హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ పార్సిల్ గురించి మాట్లాడతాను. ఇంకా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారు, ఇంకా క్వాలిటీ ఎలా ఉంది, వీళ్ళ కలెక్షన్ గురించి, వీళ్ళ యూట్యూబ్ ఛానల్ గురించి అయితే డీటెయిల్స్ చెప్తానండి. ఫస్ట్ అయితే ఇవి మనకి ఐషు ఇమిటేషన్ కలెక్షన్స్ నుంచి అయితే పంపించారండి. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనమాట అది, ఐషు ఇమిటేషన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. పిల్లల హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా బ్యాంగిల్స్, జ్యువెలరీ అయితే చాలా బాగుందండి. వాళ్ళ దగ్గర జ్యువెలరీ కలెక్షన్, ఇంకా హ్యాండ్లూమ్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఇవే కాదండి, డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే అస్సలు చెప్పుకోకర్లేదు అనమాట. నేను చూసి క్వాలిటీ బాగుంది అంటేనే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉంటే వాళ్ళ ఛానల్లో డైలీ లైవ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రతి ప్రోడక్ట్ని మీరు డైరెక్ట్గానే చూడొచ్చు, క్వాలిటీ చూసి కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా వాళ్ళ ఛానల్లో గివేవేస్, ఫ్రీ గిఫ్ట్స్, ఇంకా ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయండి. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. నేను చూసి చెప్తున్నాను, ఒకసారి వాళ్ళ ఛానల్ని చెక్అవుట్ చేయండి. వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి ఐషు ఇమిటేషన్ కలెక్షన్స్ అనమాట. ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. ఏదో ప్రమోషన్ చేస్తున్నాను, ఏదో ఊరికే పంపారు, బాగున్నాయని చెప్తే ఏం పోయింది అని కాదండి. బాగున్నాయి అంటేనే బాగున్నాయని చెప్తాను. నేను నార్మల్గానే కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. ఇంకా ఇలా బిజినెస్ చేసే ఆడవాళ్ళకైతే ఫుల్ సపోర్ట్ ఉంటానండి. ఎందుకంటే ఆడవాళ్ళు బిజినెస్ చేయడం అంటే అంత చిన్న విషయం ఏం కాదండి. చాలా ధైర్యం ఉండాలి, దానికి తోడు చాలా ఓపిక ఉండాలి. ఇంటిని మెయింటైన్ చేస్తూ, బిజినెస్ రన్ చేస్తూ, డైలీ లైవ్స్ ఇస్తూ యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేయడం అంత చిన్న ఆషామాషి విషయం ఏం కాదండి. జెన్యూన్ పేజ్, అందుకే ఇంతలా చెప్తున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి కలెక్షన్ అంతా కూడా. ఒకసారి చెక్అవుట్ చేయండి. వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి ఐషు ఇమిటేషన్ కలెక్షన్స్ అనమాట. ఒకసారి యూట్యూబ్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఐషు ఇమిటేషన్ కలెక్షన్స్. ఇంకా మన డైలీ రొటీన్ వీడియోస్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఇంకా స్కిప్ చేయకండి, వీడియో చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న శుక్రవారం రోజు వీడియో అనమాట. తాటిగారులు వేశాను కదా, ఆ రోజు వీడియో అనమాట. ఇంకా శుక్రవారం అంటే ఏంటి, ఉదయం పూజ, పిల్లల లంచ్ బాక్స్, క్యారేజీ పనులు, ఇవి అవి అంటూ హడావిడే సరిపోతుంది కదా. ఇంకా ఉదయం అయితే లేచాను. ఇంకా లేచిన వెంటనే ఇల్లు, వాకిలి, ఈ పనులన్నీ చేసేసుకొని ఫస్ట్ అయితే నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర ముగ్గు అయితే పెట్టేసుకొని ముందు రోజే దేవుడి దగ్గర అన్నీ శుభ్రం చేసుకుని పెట్టుకుంటాను కాబట్టి నాకైతే పెద్ద పని ఉండదు. ఇంకా దేవుడి గది కూడా ఒకసారి శుభ్రం చేసేసుకున్నాను. ఎందుకంటే ముందు రోజు ఎంత శుభ్రం చేసుకున్నా పాచి వాకలే కదా మర్నాడు పొద్దున్నకి, అందుకని చెప్పి దేవుడి గది కూడా ఒకసారి తుడిచేసుకున్నాను. దేవుడి గదిలోకి అయితే నేను స్నానం చేయకుండా వెళ్ళనండి. డైలీ స్నానం చేసిన తర్వాత దేవుడి గది తుడుచుకుంటాను అనమాట. అది కూడా క్లాత్ పెట్టి తుడుచుకుంటాను. చీపురు కట్ట అయితే ఇంకా దేవుడి గదిలోకి అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే బయట చుట్టూరు తుడుచుకుంటాం, ఇంకా ఇంట్లో మొత్తం ఎంగిళ్ళు ఇవి అవి తుడుచుకుంటాం కదా, అందుకని చెప్పి మళ్ళీ అదే చీపురు దేవుడి గదిలోకి తుడవడం నాకు ఇష్టం ఉండదు. అందుకని చెప్పి నేను క్లాత్తోనే తుడుచుకుంటాను. చాలామంది ఇలాగే చేస్తారు, నేననే కాదు, విడిగా సెపరేట్గా దేవుడి గది ఉంటే ఇలాగే చేసుకుంటారు. ఇంకా నాకు కూడా సెపరేట్గా దేవుడి గది ఉంది కాబట్టి ఒక క్లాత్ పెట్టుకుని క్లాత్తోనే తుడుచుకుంటానండి. ఇంకా దేవుడి గది కూడా నీట్గా తుడిచేసుకున్న తర్వాత దేవుడి దగ్గర సామాన్లు ఇవన్నీ నేను ముందు రోజు తోమపెట్టుకున్నాను కాబట్టి దేవుడి దగ్గర చేసుకునే పని పెద్దగా లేదనమాట. ఇంకా ఈదులో చెంబు పెట్టుకుంటాను కదా, ఆ చెంబు ఒకటి తోమలేదు, నీళ్ళ చెంబు, ఇంకా అది కూడా తోమేసుకొని దేవుడి గదిలో పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే గడపమ్మనైతే పూజించేసుకున్నానండి. ఈది గుమ్మం, ఇంకా దొడ్డు గుమ్మం, దేవుడి గుమ్మం 3 గడపలకి పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్లు పెట్టుకుని పిండితో ముగ్గు వేసుకుంటాను అనమాట. దేవుడి గుమ్మం అయితే నాకు అలాగే ఉంటుంది, మళ్ళీ శుక్రవారం వరకు ఎలా వేసింది అలాగే ఉంటుంది. దొడ్డు గుమ్మం, ఈడి గుమ్మం అయితే కొంచెం చెరుగుతాయన్నమాట. పిండితో వేసిన ముగ్గులు అయితే ఉండవు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఎవరో ఒకరు. ఇంకా పిల్లలు వస్తూ వెళ్తూ ఉంటారు, మా వీధిలో పిల్లలు అది వస్తూ వెళ్తూ ఉంటారు లక్కీ గురించి. ఇంకా మా లక్కోడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈది గుమ్మం, దొడ్డు గుమ్మం ముగ్గులు అయితే ఉండవు. కానీ దేవుడి గది గడప మాత్రం నీట్గా మళ్ళీ వారం వరకు కూడా అలాగే ఉంటుందండి, చెక్కు చెదరకుండా. ఇంకా నేనైతే గడపమ్మకి పూజ చేసేసుకొని ఫస్ట్ అయితే లక్కోడికి క్యారేజ్ పెట్టేస్తున్నాను అనమాట. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, అన్నం పెట్టేసుకొని ఇంకా దానిపైన పప్పు పెట్టేస్తున్నాను. ఇంకా రోజైతే లక్కోడికి ముద్దపప్పు వండుదాం కదా అని చెప్పి కందిపప్పు, పెసరపప్పు 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని ఇంకా కొంచెం నెయ్యి, కొంచెం పసుపు వేసేసుకొని చక్కగా 2 కుక్కర్లో పెట్టేసాను అనమాట. అన్నం ఇంకా పప్పు ఒకటే కుక్కర్లో పెట్టేసుకున్నానండి. ఒకసారి అయిపోతుంది కదా. ఇంకో గ్యాస్ మీద ఏమో పాలు పెట్టేసుకున్నాను. పాలు కూడా కాగిపోయినాయి అంటే మా లక్కోడికి లంచ్ బాక్స్ ఇంకా తాగడానికి పాలు కూడా రెడీ అయిపోతాయి. ఇంకా ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్కి బయట నుంచే తెప్పించేసాను, ఇంట్లో అయితే ఏం చేయలేదన్నమాట. ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేలోపు నేను
పూజకి పువ్వులైతే కోసేసుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో పూసిన పువ్వులండి. మ్యాక్సిమం ఇంట్లో ఏవి పూస్తే, ఇంట్లో ఎంతవరకు పూస్తే అవే పెట్టుకొని పూజ చేసుకుంటాను. బయట నుంచి తెచ్చేవి ఉండవన్నమాట. ఎందుకంటే మా ఊరికి వస్తే తీసుకుంటాను, లేకపోతే మేము వెళ్ళి తెచ్చుకోవాలి అంటే 6 కిలోమీటర్స్ వెళ్ళాలండి, వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ముందు రోజు ఏదైనా పనుండి వెళ్తే తెప్పించుకుంటాను, లేదు పని లేదు వెళ్ళాల్సిన పని లేదు అంటే ప్రత్యేకించి పంపించి అయితే తెప్పించను అనమాట. ఇంట్లో ఎంతవరకు పూస్తాయో ఆ పూలతోనే పూజ అయితే చేసుకుంటానండి. ఇంకా పూలు కోయడం అయిపోయిన తర్వాత దేవుడి గదిలో పెట్టేసి ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాసేసుకున్నాను. ముగ్గు పెట్టిన తర్వాత లోపలికి రాగానే పసుపు అయితే రాసుకుంటాను. ఈ లోపు ఇంకా హడావిడి అయిపోయిందనమాట. లక్కోడికి లంచ్ బాక్స్ అది పెట్టేయచ్చు అని ఇంకా ఈ కంగారులో ఫస్ట్ కుక్కర్ అది పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత పూలు కోసేసి అప్పుడు కాళ్ళకి పసుపు రాసుకుని ఇంకా అమ్మవారికి ఆ రోజు శుక్రవారం కదండి, ప్రతి శుక్రవారం ఏదో ఒక నైవేద్యం చేసుకుని పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా ఆ రోజు అయితే ఎందుకో చలివిడి వడపప్పు పానకం పెట్టుకోవాలనిపించింది మనసుకి. అందుకని వెంటనే చలివిడి అయితే కలిపేసుకున్నాను. వడపప్పు పెసరపప్పు నానపెట్టేసుకుని ఇంకా పానకం కూడా కలిపేసుకున్నాను. మిరియాలు ఇంకా యాలకులు మిక్సీ కొట్టేసుకున్నాను అనమాట. బెల్లం మిక్సీ కొట్టేసుకుని పానకం అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. మా లక్కోడైతే ఇంకా లేవలేదనమాట. అప్పటికి టైం అయితే 6:30 అవుతుంది. ఆ రోజైతే నేను కొంచెం లేట్గా లేచాను, లేకపోతే ఇంకా త్వరగానే అయిపోదును. నేను ఉదయం తొందరగా చేసేసుకోవచ్చు పూజ అనుకున్నాను, కానీ ఉదయం కొంచెం లేవడం లేట్ అవడంతో నేను కొంచెం లేట్ అయిందనమాట. 6:30 అయింది పూజ స్టార్ట్ చేసుకునే టైంకి. మా లక్కోడికి వ్యాన్ వచ్చేసి 9 గంటలకు వస్తుంది కాబట్టి నాకు పర్లేదు, పూజ అయితే తొందరగానే అయిపోతుంది. తర్వాత ప్రశాంతంగా లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కుక్కర్లో పెట్టేశాను కాబట్టి ఆ రోజు లంచ్ బాక్స్ టెన్షన్ కూడా లేదు. నా పూజ అయ్యే టైంకి కుక్కర్ విజిల్స్ వచ్చి ఫ్రెష్ పోయి అప్పుడు రెడీగా ఉంటుంది అనమాట వాళ్ళకి కూడా లంచ్ బాక్స్ పెట్టడానికి. కర్రీ వండడం అయితే కొంచెం లేట్ అవుతుంది, కానీ ఇంకా ముద్దపప్పే కదా కుక్కర్లో పెట్టేశాను కాబట్టి పెద్ద పనిగా అనిపించలేదనమాట. పూజ అయితే మనశ్శాంతిగా కూర్చొని చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని ఇంకా ప్రతి శుక్రవారం ఈ రోలు చనకాలకు కూడా పూజ చేసుకుంటానండి. ఆ రెండు నేను శివయ్య పార్వతి లెక్క పూజ చేసుకుంటానమాట. గౌరమ్మ లెక్క పూజ చేసుకుంటాను. ఇంకా ఈ ప్లేట్లో ఉన్నవి ఏంటండి అని చాలా మంది అడుగుతున్నారు. దేవుడి మందిరంలో ప్లేట్లో ఉన్నవి ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. అవి గౌరమ్మలండి. పెళ్ళికి తెచ్చుకున్నానమాట. నాదొకటి మా అత్తయ్య గారిది ఒకటి. పెళ్ళిలో ఆ గౌరీదేవికి పూజ చేయించి అది ఇచ్చి అత్తవారింటికి అయితే పంపుతారు. కొంతమంది అలా ఎవరు అలా తెచ్చుకోకూడదు అని చెప్పి కమెంట్లు పెడతారు. అంటే అందరి పద్ధతులు ఒకలా ఉండవు కదండి. మా సైడ్ పద్ధతి ఇదనమాట. మా సైడ్ అందరూ ఇలాగే చేస్తారు. గౌరమ్మనైతే పట్టుకుని అత్తారింటికి వెళ్తారు. మా అత్తగారు తెచ్చుకున్నారు, నేను తెచ్చుకున్నాను. అందుకే ప్లేట్లో 2 గౌరమ్మలు ఉన్నాయండి. మా అత్తయ్య గారితోటి నాదొకటి అనమాట. కొంతమంది అత్తయ్య గారిది ఇంకా విడిపోయిన తర్వాత వాళ్ళు లేని తర్వాత తీసి పక్కన పెట్టేస్తారు. ఎవరి తెచ్చుకున్న దాన్ని పూజ చేసుకుంటారనమాట. వాళ్ళు తెచ్చుకున్న గౌరమ్మకే పూజ చేసుకుంటారు. నాకైతే ఎందుకో తీయాలి అనిపించలేదు. ఈ ఇంట్లో ఉండేది మా అత్తగారు కట్టిన ఇల్లే ఇది. మా అత్తయ్య గారు మాకు ఇచ్చిన ఇల్లే. ఆవిడ తెచ్చుకున్న గౌరమ్మని ఎందుకు పక్కన పెట్టాలి? అత్తయ్య గారు సంపాదించి ఇచ్చిన దాంతో మేము బ్రతుకుతున్నాం, మేము ఉంటున్నాం కదా ఇంట్లో. ఇంకా ఆవిడ తెచ్చుకున్న గౌరమ్మని పక్కన పెట్టి పూజించకుండా అలా నాకు ఎందుకో చేయాలనిపించలేదండి. అందుకనే 2 గౌరమ్మలు పెట్టుకునే నేను పూజ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి అలాగే చేసుకున్నాను. మేము ఇద్దరం అనమాట, మా తోటికోళ్ళు మేము. మా అత్తయ్య గారు గౌరమ్మ అయితే మేము ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం కాబట్టి ఫస్ట్ నుంచి ఇక్కడే ఉండిపోయింది. మా తోటికోళ్ళు గౌరమ్మ మాత్రం మా తోటికోళ్ళు పట్టుకెళ్ళింది అనమాట. వాళ్ళు సపరేట్గా ఇల్లు కట్టుకున్న తర్వాత తనైతే తీసుకెళ్ళింది. అంతకుముందు కూడా మేము అందరం కలిసి ఉండేవాళ్ళం కదా, అప్పుడు అందరి కలిసే పూజ చేసుకునే వాళ్ళము. అదండి అవి ఏంటి అని అడుగుతున్నారు కదా. ఇంకా ప్లేట్లో ఉన్నది వెండి విగ్రహం అయితే వినాయకుడు ఇంకా లక్ష్మీదేవి అనమాట. లక్ష్మీ వినాయక స్వామి. ఇంకా ఇంకో పక్క వచ్చేసి రాతి వినాయకుడు అనమాట. అది కూడా మా అత్తయ్య గారిదే. ఫస్ట్ మా అత్తయ్య గారు పూజ చేసుకున్నప్పటి నుంచి ఆ విగ్రహం అయితే ఉందంట, వినాయకుడి విగ్రహం. నాకు ఎందుకో తీయాలి అనిపించలేదు. 2-3 విగ్రహాలు ఉండకూడదు అంటారు, కానీ ఆ రాతి వినాయకుడి విగ్రహం అయితే నాకు తీయాలనిపించలేదు. ఫస్ట్ నుంచి మా అత్తయ్య గారు పూజ చేసుకున్నవి కదా, అందుకని ఎందుకో తీయాలనిపించలేదు. అలాగే ఉంచేసాను అనమాట. అక్కడే నేను ఆ ప్లేట్లోనే పెట్టుకుని పూజ చేసుకుంటాను. అంతేనండి. ఆ ప్లేట్లో ఉన్న వాటి గురించి అయితే చెప్పాను కదా క్లియర్గా. ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత మలక్కొడికి లంచ్ బాక్స్ పెట్టేసి పంపేశాను అనమాట. మలక్కొడికి ముద్దపప్పు అంటే చాలా ఇష్టం. కొంచెం నెయ్యి వేసేసి చక్కగా అన్నం పెట్టేసి ముద్దపప్పు పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను. ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. పప్పు అంటే ఎందుకో తెలియదు, చాలా పిచ్చి. అందులో ముద్దపప్పు ఇంకా నెయ్యి అంటే చాలా ఇష్టంగా తింటుంది అనమాట. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మనశ్శాంతిగా కూర్చొని, శుక్రవారం కాబట్టి
ప్రతి శుక్రవారం లలిత చాలీసా ఇంకా మనజీవి వర్ణన చదువుకుంటానమాట. ఇంకా హడావుడిగా చదువుకోనండి. నార్మల్గా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మలక్కూడు వెళ్ళిన తర్వాత మనశ్శాంతిగా కూర్చుని లలిత చాలీసా ఇంకా మనజీవి వర్ణన చదువుకొని అప్పుడు ఇల్లంతా ధూపం వేసుకుని మా ఊరి అమ్మవారి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత వేడివేడిగా కాఫీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకో పక్కేమో మొన్న వినాయక చవితికి తెచ్చిన మొక్కజొన్నలు ఉన్నాయి, అవి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదని చెప్పాను కదా. కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. మా లక్కోడికి అయితే ఇడ్లీ బయట నుంచి తెప్పించేసాను, పెట్టేసి పంపేసాను లక్కోడికి. మా లక్కోడికి ఇడ్లీ పెట్టకపోయినా ఉదయం పప్పు వండాను కదా, పప్పు వేసి అన్నం పెట్టినా చక్కగా తినేస్తుంది, అంత ఇష్టం అనమాట పప్పు. కానీ ఉదయం భోజనం ఎందుకులే అని చెప్పేసి నార్మల్గా ఏ ఫ్రైడ్ రైస్లు అన్నా అయితే తినేస్తుంది, కానీ ఇంకా పప్పు అన్నం ఎందుకు అరుగుదలకు రాదు కదా అని చెప్పి టిఫిన్ అయితే తెప్పించి పెట్టాను అనమాట. ఇంకా మేమైతే ఫ్రూట్స్ తినేసామండి. ఇంట్లో చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. టిఫిన్ అది చేస్తుంటే ఫ్రూట్స్ అలాగే మా వంకే చూస్తున్నాయి అనమాట. అందుకని చెప్పి బత్తాయిలు ఇంకా నారింజ ద్రాక్ష పళ్ళు ఇవన్నీ చాలా ఉన్నాయి, అవి తిందాము. ఇంకా మొక్కజొన్నలు కూడా ఉడకపెట్టాను కదా, అవి తినచ్చు అని చెప్పేసి టిఫిన్ అయితే ఏం చేయలేదు. కాఫీ తాగేసి చక్కగా ఇంట్లో బత్తాయి ఉంటే బత్తాయికే ఒలుచుకుని తినేసాను. తర్వాత మొక్కజొన్న ఉడకబెట్టాను కదా, వేడివేడిగా తిన్నాము, చాలా బాగున్నాయి. ఉప్పు వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా తినేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఉదయం పప్పు ఉడకబెట్టాను కదా, సాంబార్ చేద్దాం కదా అని చెప్పి ముద్దపప్పు అయితే ఉడకబెట్టేసాను కదండి. సాంబార్లోకి కావాల్సిన కూరగాయలన్నీ తెప్పించి టకటకా కోసేసి కుక్కర్లో అయితే ఉడకబెట్టేస్తున్నాను. పప్పు ఎలాగో ఉడికిపోయింది కాబట్టి సాంబార్లోకి కావాల్సిన కూరగాయలు కూడా ఉడికిపోయినాయి అంటే చక్కగా తాలింపు పెట్టేసుకుని చింతపండు పులుసు వేసేసుకుని కూరగాయలు ఇంకా పప్పు యాడ్ చేసేసామంటే సాంబార్ ఈజీగా అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నార్మల్గా అయితే నేను ఇన్స్టెంట్ సాంబార్ పొడి అయితే రెడీగా పెట్టుకుంటాను, కూరగాయలు కోసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ పొడి వేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా సాంబార్ అయితే చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇడ్లీ సాంబార్ అది చేయాలన్నప్పుడు అలా ఈజీగా చేసుకునేదాన్ని, కానీ ఆ పౌడర్ అయిపోయింది. ఇంకా నేను కూడా చేసుకోవడానికి బద్దగిస్తున్నాను అనమాట. ఈసారి చేసేటప్పుడు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా కూరగాయలు అయితే ఉడికిపోయినాయి, 2 విజిల్స్ వస్తే చాలు. సాంబార్లోకి కావాల్సిన కూరగాయలన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇంకా విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ని పక్కన పెట్టేసి ఇంకా ప్యాన్ పెట్టేసుకుని అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇన్ని ఐటమ్స్ ఎందుకు చేస్తున్నానా అని అనుకోవచ్చు. నార్మల్గా ఇన్ని ఐటమ్స్ ఏం కాదు, 2 సాంబార్ ఇంకా అరటికాయ ఫ్రై అనమాట. నార్మల్గా అయితే నేను ఏదో ఒకటే వండుతానండి, ఎందుకంటే ఉదయానికి సాయంత్రానికి సరిపోయేలా ఒక కర్రీ వండుకుంటాను. ఎక్కువ కర్రీస్ వండుకొని మిగిలి మళ్ళీ మర్నాడు అవే తిని అలా వండనమాట. కరెక్ట్గా ఆ రోజుకి అయిపోవాలి, మర్నాడు వేడివేడిగా వండుకొని తినాలి, అలా ఉంటుంది. ఇంకా ఈ రోజైతే సాంబార్ ఎక్కువే పెడుతున్నాను, ఇంకా కర్రీ కూడా ఎక్కువే వండుతున్నాను అనమాట. అరటికాయ ఫ్రై అయితే చాలామంది రెసిపీ అడిగారండి. ఏమీ లేదు, చాలా ఈజీ. అరటికాయలని శుభ్రంగా కడుక్కొని పొట్టు ఒలిచేసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని చక్కగా ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయల్లో పసుపు ఉప్పు వేసుకుని ఇంకో 2 నిమిషాలు వేయించుకొని అప్పుడు అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి నీళ్ళలో వేసుకోవాలండి, లేకపోతే నల్లబడిపోతాయి. కోసిన వెంటనే నీళ్ళల్లో వేసుకుని ఉంచుకుంటే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇంకా నీళ్ళలో వేసిన అరటికాయ ముక్కల్ని నీళ్లు లేకుండా చక్కగా ఉల్లిపాయల్లో వేసేసుకొని మూత పెట్టి వేయించుకోవాలి. అరటికాయ మగ్గే వరకు వేయించుకోవాలన్నమాట. మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉంటే అరటికాయ అయితే వేగిపోతుంది, నెమ్మదిగా వేగుతూ ఉంటుంది. ఈలోపు ఇంకో పక్క సాంబార్ కోసం తాలింపు అయితే పెట్టేసుకున్నాను. తాలింపు పెట్టుకున్న తర్వాత ఉడకపెట్టిన పప్పు ఇంకా ఉడికిన కూరగాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా చింతపండు పులుసు కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఇంకా 1 స్పూన్ కారం, మెయిన్గా వచ్చేసి సాంబార్ మసాలా పొడి అనమాట. సాంబార్ పౌడర్ ఇది కంపల్సరీ ఉండాలండి సాంబార్ టేస్ట్ రావాలి అంటే. నేను నార్మల్గా ఇంట్లో సాంబార్ ఇన్స్టెంట్ పౌడర్ చేసుకుంటానని చెప్పాను కదా, ఆ పౌడర్ ఉంటే వేసుకోకర్లేదు ఈ పొడి. మసాలాలతో ఆడుకుంటాను కాబట్టి ఆ పొడి వేసుకుంటే ఇన్స్టెంట్ సాంబార్ పొడి వేసుకుంటే ఈ పొడి వేసుకోకర్లేదు, అది లేదు కాబట్టి ఈ సాంబార్ పౌడర్ అయితే తెప్పించాను అనమాట. ఫైనల్గా సాంబార్ పొడి కూడా వేసేసుకొని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సాంబార్లోకి బెల్లం వేయకపోతే పుల్లగా అస్సలు బాగోదన్నమాట. మేమైతే కొంచెం తీయగానే తింటాము, అందుకని చెప్పి కొంచెం పెద్ద ముక్క వేసుకున్నాను బెల్లం వేసేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి సాంబార్ని బాగా మరగనివ్వాలన్నమాట. ఎంత మరిగితే అంత టేస్ట్ అండి సాంబారు. ఇంకా మరుగుతున్నప్పుడు ఫ్రెష్ కొత్తిమీరని కాడలతో వేసేసుకోండి. నేనైతే కింద కాడలన్నీ సాంబార్లో వేసుకున్నాను, పైన చిగురులు ఉంటాయి కదా, ఆ చిగురేమో అరటికాయ ఫ్రైలో వేసుకున్నాను అనమాట. ఇంకా అరటికాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అరటికాయ ముక్కలు మగ్గిన తర్వాత
టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని చక్కగా 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే అయిపోయింది. అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. నేను ఎటువంటి మసాలాలు యూజ్ చేయలేదండి అరటికాయ ఫ్రైలో. మా ఆయనకి ఎక్కువ మసాలాలు ఇష్టం ఉండదన్నమాట. నాన్ వెజ్ కర్రీస్లో తప్ప నేను వెజ్ కర్రీస్లో మసాలాలు అయితే ఎక్కువ యూజ్ చేయను అనమాట. ఏ కర్రీలో అయినా వేస్తే ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను తప్ప మసాలా పొడులు అయితే చాలా తక్కువ వాడతాను. మా ఆయనకి పడదనమాట మసాలాలు. కానీ మీరు వేసుకోవాలి అనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హోల్ గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది అనమాట. నేనైతే ఈ అరటికాయ ఫ్రైలో వేయను కానీ వేరేలాగా చేస్తాను. చక్రాల్లాగా కోసి ఉల్లిపాయ ముద్ద నూరి చేస్తాను. దాంట్లో అయితే కొంచెం వేసుకుంటాను మసాలా. అదైతే టేస్ట్ మసాలా వేస్తేనే బాగుంటుంది అనమాట. ఇంకా కర్రీస్ అయితే అయిపోయినాయి. ఫైనల్గా కొబ్బరి పచ్చడి కూడా చేశాను. అదైతే చూపించడం ఇంకా అవ్వలేదన్నమాట. ఈలోపు మా అక్క వాళ్ళు వచ్చారు. హడావుడి అయిపోయింది. ఇంకా వాళ్ళకి టీ పెట్టడం మంచినీళ్ళు ఇవ్వడం ఇలా అయిపోయింది అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా ఇంత వంట ఎందుకు చేశాను అని. మా అక్క వాళ్ళు అయితే వస్తానని ఫోన్ చేశారు. ఇలా ఏదో పని ఉందని చెప్పి వెళ్తున్నారంట. అయితే భోజనానికి వచ్చేయండి అని చెప్పాను. ఇంకా వాళ్ళు వచ్చేలోపు టకటక వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను. వాళ్ళు వచ్చే టైంకి కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. అందుకని వీడియో తీయడం కుదరలేదు. హడావుడి అయిపోయింది. ఇంకా కొబ్బరి పచ్చడి అయిపోయిన వెంటనే ఇంకా అందరికీ భోజనం అయితే పెట్టేసుకున్నాము. మేము ఉండేది నలుగురం కదా, మా అక్క మా బావగారు నేను మా ఆయన ఇంకా అందరం కూర్చుని భోజనం చేసేసాము. ఇంకా వాళ్ళకి విడిగా మాకు విడిగా పెట్టడం ఎందుకులే అని చెప్పేసి చక్కగా కింద కూర్చుని అన్నీ పరిచేసి మా బావగారికి పెట్టేసి తర్వాత మేము కూడా అందరం పెట్టుకుని తినేసామన్నమాట. అందరం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ భోజనం అయితే చేసాము. ఇక్కడ మీరు మళ్ళీ మీ బావగారికి పైన పెట్టారు, మీ ఆయనకి కింద పెట్టారు ఇలాంటి కామెంట్లు అయితే చేయకండి. మా ఆయన పైన కూర్చుని భోజనం చేయరు, ఆయనకి కింద కూర్చునే అలవాటు అనమాట. అందుకని ఆయన కింద కూర్చునే భోజనం చేస్తారు. ఫస్ట్ నుంచి అదే అలవాటు. మేమిద్దరం కూడా కిందే కూర్చుంటామండి. టేబుల్ ఉన్నా కానీ వాడము. మేము కింద కూర్చుని భోజనం చేయడమే అలవాటు అనమాట మాకు. ఆ అలవాటు మీద ఆయన అయితే కింద కూర్చున్నారు. ఇంకా మా బావగారి కన్నా చిన్నవారే కాబట్టి దాంట్లో కింద కూర్చుని భోజనం చేయడం అయితే తప్పేమి లేదు. వయసులో మా బావగారు పెద్దవారు కాబట్టి గౌరవం ఇచ్చినట్టే లెక్క అనమాట. ఇంకా మా బావగారు అయితే భోజనం చేసేసి స్లీప్ కంపల్సరీ వేసేయాలి. ఆయన స్లీప్ వేసేలోపు చక్కగా తాటికాయలు వేసేసి పెడదాము అని చెప్పేసి మా ఆయన్ని తాటికాయలు తెమ్మన్నాను అనమాట. 2 కాయలు పట్టుకురమ్మంటే ఎన్ని కాయలు పట్టుకొచ్చారో చూసారా. అక్కడ పడ్డ కాయలన్నీ సంచిలో వేసుకొచ్చేసారనమాట. ఇంకా కాయలన్నీ ముందు పెట్టుకుని దాంట్లో బాగున్నవి మట్టికి తీసి మిగతావి అయితే పక్కన పెట్టేశాను. ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి కానీ అన్నీ తీయడం అంటే పేసం తీయడం చాలా కష్టం అనమాట. అందుకని చెప్పి కొంచెం పెద్ద కాయలు లాంటివి అయితే పేసం తీసాను. నేను సగం తీసాను, మా అక్క సగం తీసిందనమాట. ఇద్దరం మాట్లాడుకుంటూ చేయడం వల్ల అసలు పని చేసినట్టే అనిపించలేదు. నాకు ఒక్కదానికి వేద్దాం అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ తాటి పేసం తీయడానికి ఏమో బద్ధకం వస్తుంది. తెమ్మన్నాను ముందు ఒకసారి తెచ్చారు కానీ మా ఆయన ఆ రోజు నాకు అసలు అవ్వలేదన్నమాట. కొంచెం బయటకు వెళ్ళే పని ఉండి వేయడం కూడా కుదరలేదు. ఈ రోజు మా అక్క ఉంది కదా కొంచెం త్వరగా అయిపోతుంది పని. ఇంకా మాట్లాడుకుంటూ చేస్తే పని చేసినట్టు కూడా ఉండదు కదా అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఇద్దరం కలిపి పేసం అయితే తీసేసామన్నమాట. ఇంకా నేనైతే సగం తీసాను కదా, ఈ లోపు గారెలు వేసేస్తాను. బావగారు లేచారంటే ఒక్క నిమిషం కూడా నిలబడరు. వెళ్ళిపోదాం అని కంగారు పెట్టేస్తారని చెప్పి మిగతావి మా అక్క కప్ చెప్పేసి తీయమని చెప్పి ఇంకా నేనైతే మా బావగారు లేచేలోపు గబగబా గారెలు వేసేద్దామని నేను తీసిన పేసం మట్టికి లోపలికి తెచ్చేసుకుని బెల్లాన్ని అయితే చితక్కొట్టేసుకున్నాను. అది బూరుపూడి బెల్లం అండి, గట్టి బెల్లం అనమాట. అస్సలు నలగలేదు. ఇంకా మిక్సీలో వేసి వాడదామంటే కరెంట్ లేదనమాట. ఇంకా దాన్నే మళ్ళీ చితక్కొట్టి ఎలాగోలాగా వేసేసాను. కానీ అసలు బెల్లం ముక్కల్లాగా ఉందనమాట. ఫస్ట్ అయితే మా బావగారి మట్టికి వేసేసిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత వేయచ్చులే అని చెప్పి ఫస్ట్ ఒక 20 గారెలు వేసాను అనమాట. అదే కరగకుండా బెల్లం అలాగే వేసేసాను. అంటే కరిగింది అనుకోండి, కాకపోతే అక్కడక్కడ బెల్లం ముక్కలు ఉండిపోయాయి అనమాట. ఆ బెల్లం ముక్కలు ఉండిపోవడం వల్ల బెల్లం కరిగి బాగా పాకం బయటకు వచ్చేసింది అనమాట, పైకి వచ్చేసేది అనమాట. తిట్లా తేరిపోయేది, ఇంకా త్వరగా రంగు వచ్చేసేవి. గారెలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి, తీయగా చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే బెల్లం కరిగి పైకి వచ్చేసావన్నమాట, అంటే పాకం బయటకు వచ్చేసేది. బెల్లం కరిగిన తర్వాత వేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే మా బావగారు వాళ్ళ మట్టుకే వేశాను. ఇంకా గారెలు తినేసి టీ తాగేసి మా బావగారు వాళ్ళు అయితే బయలుదేరిపోయారు. బావగారు లేచారంటే ఒక్క నిమిషం నిలబడండి, పద అంటూ ఉంటారనమాట. ఇంకో కొద్దిసేపు ఆగితే గారెలు వేసి మా అక్కకి ఇచ్చేదాన్ని, ఇంటికి పట్టుకెళ్ళేది. పిల్లలు తింటారు కదా అని చెప్పి ఇద్దామనుకుంటే అస్సలు నిమిషం ఆగలేదు. నేనైతే పట్టుకెళ్తానులే, రేపో ఎల్లుండో నాకు అటు వెళ్ళే పని ఉందని చెప్పారు. ఇంక సర్లే అని చెప్పి మా అక్క వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే నేనైతే పనులు స్టార్ట్ చేశాను. మా లక్కోడైతే రాగానే నాకు తోటిగారు కావాలి అని చెప్పి తోటిగారు తీసుకుని తింటుందనమాట. ఇంకా మా బావగారికి వాళ్ళకి వేసిన దాంట్లో 4 గారెలు అయితే ఉన్నాయి. మా లక్కోడికి తాటిగారు అంటే చాలా ఇష్టం. ఇంకా తాటిగారి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి, చాలా మంచిది. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా. మా వాడైతే అస్సలు తిండు, మా లక్కోడు చాలా ఇష్టంగా తింటుంది. తాటిగారు కావాలి అని చెప్పి
మా లక్కోడైతే రాగానే స్నాక్స్ కింద అవే తినేస్తుంది అనమాట. ఇంకా ఆడుకుంటుంది. నేనైతే పనులు మొదలు పెట్టేశాను. ఇంకా మా అక్క వాళ్ళు వెళ్ళడమే 4:30 అయిపోయిందనమాట. ఇంకా నేను ముందు ఇంట్లో పనులు మొదలు పెట్టేసుకున్నాను. తాటిగారులు వేస్తూ కూర్చుంటే పనులు అవ్వవు, లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ బయట వాకిలు తుడుచుకోవడం, సామాన్లు తోమేసుకోవడం అలాంటి పనులన్నీ చేసుకుని లక్కోడిని కూడా చదివించి తర్వాత నేను ఇంకా తాటిగారుల పని అయితే చూసుకున్నాను అనమాట. ఇంకా మా అక్క తీసిన పేసం ఉంది కదా, తాటి రొట్టి వేద్దాం కదా అని చెప్పి దాంట్లోకి బెల్లం అయితే కోరేసుకుంటున్నాను. ఇంకా లక్కోడికైతే నేను ముందు హోంవర్క్స్ అది రాయిపించేశాను. మా ఆయన అయితే రివిజన్ చేయించమని స్లేట్ వర్క్ అది చేయించి ఎక్సర్సైజ్ అది చేయించండి, ఈ లోపు నేను తాటిగారులు వేసేసుకుంటాను అని చెప్పి నేనైతే స్టార్ట్ చేసేసాను అనమాట తాటిగారులు వేయడం. తాటిగారులు వేయడం అయిపోయిన తర్వాత తాటి రొట్టె అయితే వేద్దాం కదా అని చెప్పి తాటి పేసంలో వరినూక వేసానండి. వరినూక ఇంకా బెల్లం కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. కొద్దిసేపు నానుతుంది కదా అని చెప్పి ఇంకా తాటిగారులు వేయడం అయిపోయిన వెంటనే ఇత్తడి కళాయి అయితే తీసానమాట. ఈ ఇత్తడి కళాయి గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇదైతే నేను కొనలేదండి, మా అత్తయ్య గారు నాకు ఇచ్చారనమాట. ఈ కళాయి వచ్చేసి ఇత్తడి కళాయి కన్నా పాల కళాయి కాదు, పాలకోవ కళాయి అనమాట. చాలా వెయిట్ ఉంటుంది, ఇంకా చాలా దలసరగా ఉంటుంది అనమాట. చాలా మందంగా ఉంటుంది, బాగా అస్సలు మాడు పట్టదు. అత్తయ్య గారు దీంట్లో పాలకోవ చేసేవారంట, అందుకనే పాలకోవ కళాయి అనేవారు. నేను కూడా పాలకోవ కళాయి అంటున్నాను. ఇంకా నేనైతే చేయట్లేదు, కానీ మా అత్తయ్య గారు అయితే మా వాడికండి, మా లక్కోడికైతే అప్పటికి ఒంట్లో బాగాలేదు, ఇంకా తెలియదు అనమాట. మా వాడికైతే బాగా చేసి పెట్టేవారు. అప్పట్లో మాకు గేదెలు ఉండేవన్నమాట, బాగా పాలు కూడా బాగుండేవి కాబట్టి చేసి పెట్టేవారు. ఇప్పుడు పాలు మేమే కొనుక్కోవడం అవుతుంది, ఇంకా పాలకోవ చేసుకోవడం ఎలా అవుతుంది చెప్పండి. ఇంకా అందుకని ఈ కళాయిని ఇలా యూజ్ చేసేస్తున్నాను. ఇంకా రొట్టె ముక్క అయితే వేయడం అయిపోయింది, కాలడం కూడా అయిపోయింది. మొత్తం కాలేటప్పటికి 10:30 అయిందండి. గారెలు వేసి ఈ రొట్టె ముక్క కాలేటప్పటికి నేను మెజర్మెంట్స్ చెప్పలేదు, కొలతలు చెప్పలేదు అనుకోకండి, నాకు కూడా తెలీదు. నేను మామూలుగా ఉజ్జాయింపు లెక్క వేసేసుకున్నాను అనమాట కొలతల ప్రకారం. అందుకని నేను రొట్టె ముక్కకి గారెలకి ఎంతంత వేసుకున్నాను కొలతలు చెప్పలేకపోయాను. ఈసారి చేసేటప్పుడు మాత్రం కొలతలు తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటాను. ఇంతే ఈ వీడియో. రొట్టె ముక్క గారెలు సూపర్ వచ్చాయి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.